లక్షటిపేట మున్సిపాలిటీలో ఈరోజు పట్టణ మరియు మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవల తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలపై జీఎస్టీ బచత్ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి మరియు జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్ లక్షటిపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించి పలు ఎలక్ట్రానిక్ షాపులను స్థానిక బీజేపీ నాయకులతో కలిసి సందర్శించి నూతన జీఎస్టీపై అవగాహన కల్పించి జీఎస్టీ తగ్గింపులను కొనుగోలుదారులకు అందించాలని షాప్ యాజమానులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్షట్పేట్ మున్సిపాలిటీ అధ్యక్షులు హరిగోపాలరావు, మండల అధ్యక్షులు హేమంత్, జిల్లా ఉపాధ్యక్షులు ముత్తె సత్తయ్య, కోశాధికారి రమేష్ చెంజైన్, కోమకుల రవి, తగరపు గంగన్న, మండలంలోని నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కొత్త జిఎస్టీ 2.0 నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ కేంద్ర ప్రభుత్వము మొన్న 22వ తేదీ నుంచి అది అమల్లోకి వచ్చింది. దాని మీద అవగాహన కల్పించడానికి లక్షట్పేట పట్టణంలో ఇవాళ కొన్ని షాప్స్కి వెళ్ళడం జరిగింది. షాప్ కీపర్స్ అందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా కొత్త జిఎస్టీ ద్వారానే అమ్ముతున్నారు. అట్లనే ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, ఎవరైతే వచ్చారో షాపింగ్కి, వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోడీ గారి జిఎస్టీ అన్ని వర్గాలను, అంటే నిత్యావసర వస్తువులు, సబ్బు, పేస్టు, షాంపూ దగ్గర నుంచి రైతులకు ఏవైతే ట్రాక్టర్లు, యూరియా, పెస్టిసైడ్ మీద, తర్వాత యువకులకు 2 వీలర్లు, 4 వీలర్స్, కార్స్, తర్వాత ఎలక్ట్రానిక్ ఐటమ్స్. ఇప్పుడు ఈ ఒక్క టీవీ తీసుకుంటే ఈ ఒక్క టీవీ మీద 5,000 రూపాయలు తగ్గింది. ఇట్లా దాదాపు ప్రతి వస్తువు మీద ఇవాళ మెడికల్కి సంబంధించి శానిటరీ ప్యాడ్స్, మెడికల్ డివైసెస్, ఇట్లా దాదాపు సిమెంట్ 28% ఉన్నది 18%కి వచ్చింది. దీని ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా సేవింగ్స్ వచ్చినాయి. సో నరేంద్ర మోదీ గారికి మా లక్షట్పేట పట్టణ, మంచిర్యాల జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ఇది చాలా పెద్ద రిఫార్మ్. మన దేశ చరిత్రలోనే ఇంత పెద్ద రిఫార్మ్ లేదు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క వస్తువు మీద 30% ట్యాక్స్ ఉంటుంది. ఒక వస్తువు ఒక సిటీ నుంచి, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం పోయే లోపల 4 రకాల ట్యాక్సులు ఉంటుంది. దాన్ని అంతటిని కూడా జిఎస్టీలకు తీసుకొచ్చి జిఎస్టీ తగ్గించడం వల్ల ఇవాళ ప్రజలకు మేలు జరుగుతుంది. కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు.